ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే కపుల్స్లో కొంతమందికి థిన్ ఎండోమెట్రియం అనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. అంటే గర్భసంచి లోపల పొర అనేది పల్చగా ఉంటుందన్నమాట. సో ఈ పొర యొక్క థిక్నెస్ అనేది ఎలా పెంచుకోవాలి, అలానే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే పొరతో పాటు ఆ పొర యొక్క రిసెప్టివిటీ అంటే ప్రెగ్నెన్సీ అనే ఛాన్సెస్ ఎలా పెంచుకోవాలి, ఎండోమెట్రియంని మంచిగా ఎలా చేసుకోవాలి అని చాలా మంది అడుగుతుంటారు. సో మనం ఈ వీడియోలో ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరగడానికి అలానే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది పెంచుకోవడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన జనరల్ టిప్స్ ఏంటంటే, యూజువల్గా ఇన్ఫర్టిలిటీకి కారణం ఏది ఉన్నా సరే కొన్ని బేసిక్ థింగ్స్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. లైక్ మంచి స్లీప్ ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, అండ్ అలానే ఎక్సర్సైజ్ అనేది డైలీ మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ స్లీప్ వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్ని కరెక్ట్ అయ్యి హార్మోన్స్ అన్ని మంచిగా అయ్యి ఎండోమెట్రియం గ్రో అవ్వడానికి మంచి కెమికల్స్ కానీ మంచి హార్మోన్స్ కానీ రిలీజ్ అవ్వడానికి ఎక్కువ దోహదపడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల కూడా మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట. సో స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఎప్పుడైనా సరే నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. సో అందుకని ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఏదో ఒక రకమైన యోగా కానీ మెడిటేషన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ అడ్వైస్ చేస్తామన్నమాట. సో అలానే ఎక్సర్సైజ్ కూడా అట్లీస్ట్ ఒక 30 to 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 days a week చేయమంటుంటాం అనమాట. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి, అలానే అన్ని ఆర్గాన్స్కి కూడా బ్లడ్ సప్లై పెరుగుతుంది అనమాట. సో ఈ బ్లడ్ సప్లై పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఎండోమెట్రియంకి కూడా బ్లడ్ సప్లై పెరిగి థిక్నెస్ అనేది పెరుగుతుంది, అండ్ అలానే రిసెప్టివిటీ అనేది కూడా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల కూడా ఎండోమెట్రియల్ థిక్నెస్ అండ్ రిసెప్టివిటీ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో వీటిలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వైటమిన్ ఈ అంటాం అనమాట. సో ఈ వైటమిన్ ఈ అనేది ఎన్నో న్యాచురల్గా కూడా అండ్ మేము ఇచ్చే కొన్ని ట్యాబ్లెట్స్లో కూడా ఇస్తుంటాం అనమాట. ఈ వైటమిన్ ఈ రిచ్గా ఉండే ఫ్రూట్స్ ఏంటి అని చూసుకుంటే కొన్ని అవకాడోస్ అంటాము, అలానే డ్రై ఫ్రూట్స్లో బాగా ఉంటాయి, అండ్ అలానే సీడ్స్ లైక్ పంకిన్ సీడ్స్ వాటిల్లో కూడా ఈ వైటమిన్ ఈ అనేది రిచ్ క్వాంటిటీస్లో ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. అండ్ అలానే నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి ఎల్ఆర్జినిన్ అంటాం అనమాట. ఈ ఎల్ఆర్జినిన్ కూడా మేము సప్లిమెంట్స్ రూపంలో కూడా ఇస్తాము, అండ్ అలానే న్యాచురల్గా దొరికే వాటిలో ఏంటంటే రెడ్ మీట్ అంటాము, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో, సాయ్ ప్రోడక్ట్స్లో వీటన్నిటిలో కూడా ఎల్ఆర్జినిన్ క్వాంటిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ ఎల్ఆర్జినిన్ కూడా తీసుకోవడం వల్ల ఎండోమెట్రియల్ థిక్నెస్ అండ్ రిసెప్టివిటీ మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ మన డైట్ విషయంలోకి వచ్చేటప్పటికి కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎండోమెట్రియల్ థిక్నెస్ అండ్ రిసెప్టివిటీ మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఫుడ్స్ రిచ్ ఇన్ వైటమిన్ ఈ లైక్ అవకాడోస్, నట్స్, సీడ్స్, అండ్ ఫుడ్స్ రిచ్ ఇన్ ఎల్ఆర్జినిన్ లైక్ మీట్, రెడ్ మీట్, ఫిష్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, సాయ్ ప్రొడక్ట్స్ వీటన్నిటితో పాటు వేరే ఫుడ్స్ వచ్చేటప్పటికి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే లైక్ బ్రోకలీ, బీట్రూట్, స్పినాచ్ అండ్ టొమాటోస్, అలానే బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్, అలానే ఫుడ్స్ రిచ్ ఇన్ వైటమిన్ సి లైక్ ఆరెంజెస్, జింజర్, సిన్నమమ్. సో మీ డైట్లో ఈ అన్ని ఫుడ్స్ని కొంచెము ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎండోమెట్రియల్ థిక్నెస్ అండ్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ పెంచుకోవచ్చు అనమాట. సో థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళు జస్ట్ మీ డాక్టర్, మీ గైనకాలజిస్ట్ సప్లిమెంట్స్ మాత్రమే కాకుండా నేను చెప్పిన టిప్స్ లైక్ ప్రాపర్ స్లీప్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము అండ్ అలానే డైట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మీ ఎండోమెట్రియల్ థిక్నెస్ని అట్లీస్ట్ కొంతవరకు ఒక 1 to 2 ఏమైనా పెంచుకునే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నానండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.